హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. మీరు కనుక మా పాత వీడియోస్ చూడకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. కంబాలపల్లిలో ఉంటుంది. ఎందుకు వెళ్తున్నాం రీజన్ ఏంటంటే మా అత్తయ్యకి సారె పోస్తున్నారు అన్నమాట, అంటే ఒడి బియ్యం పోస్తున్నారు. సో ఇది వచ్చేసి మేము వెళ్ళిన రోజు నైట్ అన్నమాట. నేను మా హస్బెండ్ ఇక్కడ షటిల్ ఆడుతున్నాము. మేమిద్దరమేమో కానీ మా అనిరుద్ధ్ అయితే ఫుల్ ఆడుతున్నాడు. అసలు ఆ ఇద్దరిని ఓడిస్తున్నాడు అసలు. ఎందుకంటే తను డైలీ ఆడతాడట షటిల్. సో ప్రాక్టీస్ మంచిగా అయింది తనకి. మేమంటే ఎప్పుడో ఒకసారి కదా ఆడేది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఫుల్ చలి. మార్నింగే లేచాం. సో ఇలా కట్టెల పొయ్యి దగ్గర కూర్చున్నాము, మంచిగా వేడిగా ఉంటుందని. ఇక్కడ మా హస్బెండ్ ఏమో నీళ్లు కాగబెడుతున్నాడు. నాకేమో ఇవన్నీ అలవాట్లేని పని. తను చిన్నప్పటి నుంచి ఇలా చేసేవాడట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు కదా. సో ఇవన్నీ అలవాటు తనకి. కాకపోతే తనకి కూడా చాలా డేస్ అయింది ఇవన్నీ చేసి. సో కళ్ళు మండుతున్నాయి ఆ పొగకి. పల్లెటూరు కదా, అక్కడ ట్యాప్ సిస్టమ్ లేదు. ఏదున్నా ఇలా బావిలో చేదుకోవాల్సిందే. చెప్పా కదా తనకి ఇవన్నీ అలవాటే అని. చాలా స్పీడ్గా తోడేస్తున్నాడు. ఈ పని అయితే నాకు కూడా అలవాటే. ఎందుకంటే చిన్నప్పుడు మా దగ్గర ఈ మోటార్ ఇవన్నీ లేవు. బావి ఉండేదన్నమాట తోడుకునేది. నేను చేదుతుంటే మా హస్బెండ్ ఏమో భయపడుతున్నాడు, ఆ బకెట్ ఎక్కడ అలా పడేస్తానేమో అని. కొంచెం తాడు చిన్నగా ఉంది. ఇక ఆ రోజు అందరికీ మా హస్బెండే ఇలా నీళ్లు కాగబెట్టాడు అనమాట పొయ్యి దగ్గర కూర్చొని. నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి కాసేపు అక్కడ కూర్చుంటేనే. ఇక నేను స్నానం చేసి కూరగాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఇక్కడ బచ్చల కూర కట్ చేస్తున్నాను పప్పు కోసం. అంత చలిలో చాయ్ లేకపోతే ఎలా. సో మార్నింగే అందరం చాయ్ పెట్టుకున్నాం మంచిగా. మా నానమ్మ పూస చాలా బాగా చేస్తుంది. సో అది తినుకుంటూ మంచిగా చాయ్ తాగుతున్నాం అందరం. మా నానమ్మ అంటే పవన్ వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. సో ఇక్కడ మా అనిరుద్ధ్ సైకిల్లో గాలి లేదంటే కొడుతున్నాను పంపుతోటి. నాకు ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పటి డేస్ అయితే గుర్తొచ్చాయి. డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా గాలి కొట్టుకొని వెళ్ళేదాన్ని. ఇంతలోపే మా మామయ్య బయటకు వచ్చాడుగా నేను సైకిల్ తొక్కుతా అని. నాకేమో చాలా భయమైంది, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా తొక్కరు కదా, ఎక్కడ కింద పడిపోతారేమో అని. మరి చాలా మంచిగా తొక్కాడు మా మామయ్య అయితే. ఆ రోజు అది మార్నింగే. సో చూడండి బ్యాక్గ్రౌండ్లో అసలు మంచు ఎంతలాగా అనిపిస్తుందో. మా మామయ్య ఇక్కడ వీడియో కోసం స్పెట్స్ పెట్టుకొని మరీ తొక్కుతున్నాడు. మెయిన్ విషయం ఏంటిదంటే నేను మర్చిపోయా, సైకిల్కి బ్రేక్స్ లేవు. అందుకే మెయిన్ రీజన్ నేను భయపడ్డాను. మా మామయ్య కొంచెం పొడుగుండడం వల్ల కాలుతో బ్యాలెన్స్ చేయగలిగాడు. ఇలా దీని మూతికి ఎందుకు ఇలా కట్టారో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మా మామయ్య మా అత్తయ్యకి హెల్ప్ చేస్తున్నారు. మా అత్తయ్య చిన్నప్పుడు తొక్కిందట సైకిల్, బట్ ఆయనకి భయం అవుతుంది ఎక్కడ కింద పడిపోతుందో అని. శారీ కట్టుకుంది కదా, సో అందుకే. సో ఇటు సైడ్ కొంచెం స్లోప్ ఉందన్నమాట, అందుకే అటు సైడ్ నుంచి ఎక్కించాడు సైకిల్. అంటే కొంచెం ఈజీగా వెళ్తుంది కదా, బాగా బలం పెట్టని అవసరం లేదు. సో అందుకే అటు సైడ్ నుంచి ఎక్కించాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరూ అలా సైకిల్ మీద కొన్ని ఫొటోస్ దిగారన్నమాట మంచిగా. ఇక ఇప్పుడేమో నా టర్న్. నాకు సైకిల్ కనబడితే నేను అస్సలు ఇచ్చిపెట్టాను. నాకు ఫుల్ ఇష్టం సైకిల్ తొక్కడము. ఆల్మోస్ట్ 9 years దాకా తొక్కాను. చెప్పా కదా దానికి బ్రేకులు లేవని, అందుకే కాళ్ళతో అలా ఆపాల్సి వచ్చింది. నేను హైట్ లేను కదా, సో అందుకే అలా ఇబ్బంది అయింది కొంచెం. తర్వాత నేను మా హస్బెండ్ కూడా ఇలా సైకిల్ తొక్కామన్నమాట. ఆయన డ్రైవ్ చేస్తుంటే నేను ఇంకా కూర్చున్నాను. దాని దగ్గరికి వెళ్దామంటే ఇదేమో నన్ను చూస్తేనే పారిపోతుంది ఎందుకో. ఇక లాస్ట్కి మా హస్బెండ్ ఎవ్వరు లేకుండా నేను ఒక్కనే తొక్కుతా అని తొక్కాడు. మంచిగా 4-5 రౌండ్లు వేసాడు సైకిల్ మీద. అంటే తన స్కూలింగ్ అంతా కూడా సైకిలే తొక్కాడట, సో అందుకే. ఇక నెక్స్ట్ మా అత్తయ్య పూలు తెంపుకోవడానికి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగున్న వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట. వీళ్ళు మా అత్తయ్యకి చాలా క్లోజ్ అనమాట. చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంటారట మా అత్తయ్యని. సో అక్కడికి వెళ్ళాము పూల కోసం. నాకైతే వాళ్ళ ఇల్లు అంటే ఎంత ఇష్టమో. ఇంటికంటే ఇంటి చుట్టూ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ ప్లేస్లోనే ఎంత మంచిగా మిరప చెట్లు ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి. తనకి అంకుల్కి కొంచెం హెల్త్ బాగాలేదట, సో పొలంకి వెళ్తలేడు. అలా అని ఇంటి దగ్గర ఎంత మంచిగా పెంచుకుంటున్నారు. అన్ని రకాలు పెంచుకుంటున్నారు, కొత్తిమీర, పుదీనా, ప్రతి ఒక్కటి. టిఫిన్ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ నాటరవ్వ ఉప్మా చేశారు. సో అందరూ ఇక్కడ కూర్చొని తింటున్నాను అనమాట. ఇది ఇంటి వెనకాలన్నమాట. ఇంటి వెనకాల ఇలా ఒక పెద్ద రూమ్ ఉంటుంది. సో అందులో కూర్చొని తింటున్నారు. ఇక మా మామయ్య వాళ్ళందరూ తినేసాక ఇక్కడ ఆడవాళ్ళు వీళ్ళు కూడా కూర్చొని తింటున్నారు, మా అత్తయ్య వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు. తర్వాత ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. మా పవిత్రతో ఫోన్ మాట్లాడుకుంటూ చేస్తున్నాను. ఆరపెట్టడం మధ్యాహ్నం కాబట్టి మాకు మార్నింగ్ అంతా మంచిగా టైం ఉంది. సో తెచ్చిన పూలన్నీ ఇలా అందరు కూర్చొని అల్లుతున్నారన్నమాట.
ఇక నేను మా హస్బెండ్ అండ్ అనిరుద్ ఇక్కడ కంబాలపల్లిలో ఒక చెరువు ఉంటుంది, కంబాలపల్లి చెరువు. సో అక్కడికి వెళ్తున్నాము. ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళాను అనమాట. సో ఇది సెకండ్ టైం. నాకు ఆ చెరువు ఫుల్ నచ్చుతుంది. అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఓల్డ్ది. సో అక్కడికి వెళ్తున్నాము. అది మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. కొంచెం లోపలికి వెళ్ళాలి. సో వెళ్తున్నాము ఇక ముగ్గురం కలిసి. సో ఇక వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఇదే ఆ టెంపుల్. చాలా ఎత్తు మీద ఉంటుంది, కొండ మీద ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. చాలా పైకి ఎక్కాలి. చూస్తే ఇలా ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు అయితే ఫుల్ కాళ్ళు నొప్పులేస్తుంది. చాలా ఎత్తు మీద ఉంటుంది అండ్ స్టెప్స్ కూడా ఉండవు, ఇలా ప్లెయిన్గా ఉంటుంది. సో అది నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్. కాకతీయులు కట్టించారట ఈ టెంపుల్ని. మా అనిరుద్ అయితే ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు. తనకు అలవాటు కదా, ఇదే ఊరు కదా. సో అందుకే ఫాస్ట్గా ఎక్కుతున్నాడు. చూడండి అసలు చూడడానికి ఎంత ఓల్డ్గా ఉంది టెంపుల్. అంత పైకి ఎలా కట్టారో. చుట్టంతా అడవే ఉంటుంది. ఇక్కడికి ఒక్కరం వెళ్ళాలంటే మాత్రం కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా విజిట్ చేయరన్నమాట ఆ టెంపుల్. కార్తీక పౌర్ణమి అప్పుడు చాలా మంది ఉంటారు. చెప్పడం మర్చిపోయా, ఇది శివాలయం టెంపుల్. ఇక చుట్టూ ప్రదక్షిణం చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ చుట్టూ కోతులే ఉంటాయి, ఫుల్ కోతులు. ఎందుకంటే కొంచెం అడవి ప్రాంతం కదా. సో కోతులు ఫుల్ ఉంటాయి. చూడండి ఎంత పాతగా ఉందో ఆ బొమ్మలు అవైనా అప్పటిది కదా. సో అంతా ఓల్డ్ కట్టడాలు కదా, అలానే ఉంటుంది. నాకైతే ఆ కోతుల్ని చూస్తే ఫుల్ భయమైంది. చాలా ఉన్నాయి గుడి చుట్టూ. ఇక మా అనిరుద్ అంటున్నాడు అనమాట, అవేమనవక్క భయపడకు అని. పైకి ఎక్కడం ఎంత కష్టమో దిగడం అంత ఈజీ కదా. ఇక్కడ మనం అసలు నడవని అవసరం లేదు. ఆ స్లోప్ ఉంది కదా, ఉరికేటట్టు చేస్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా మనమే స్పీడ్గా నడిచేటట్టు చేస్తుంది. అసలు ఇక్కడ మేము నార్మల్గా మెల్లగానే నడుస్తున్నాం కానీ ఆ స్లోప్కి చూడండి అసలు ఆటోమేటిక్గా ఉరుకుతున్నాము. గుడి అయితే చెరువు పక్కకే ఉంటుంది అన్నమాట. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, పక్కనే ఉంటుంది. ఈ చెరువు అయితే కొంచెం చాలా పెద్ద చెరువే. ఇక్కడికి అన్ని ఇవే వాటర్ ట్రాన్స్ఫర్ అవుతాయట. చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ కొండలు, ఆ చెరువు అంతా చాలా బాగుంటుంది ఇది. అండ్ కంబాలపల్లి ఊర్లో ఒక సినిమా కూడా తీశారు, కంబాలపల్లి కథలు అని. మీరు ఎవరైనా ఆ సినిమా చూస్తుంటే కింద కమెంట్ చేసేయండి. అందులో ప్రియదర్శి హీరో అన్నమాట. ఇక్కడ నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటాయి. బట్ అందరూ ఇక ఫ్రెష్గా ఉండనిస్తారా? చూడండి అన్ని ప్లాస్టిక్ అవన్నీ వేసి ఖరాబ్ చేస్తున్నారు వాటర్ని. ఇక్కడనే కాదు ఎక్కడైనా ఈ మధ్య మంచిగా ఉన్న ప్లేస్ని ఇలా ఖరాబ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పాత పడవ ఉంది. మంచిగా అందులో కూర్చొని మేమందరం ఫొటోస్ దిగేసాము. ఫస్ట్ అయితే నన్ను మా హస్బెండ్ మంచిగా చాలా ఫొటోస్ తీసాడనమాట. ఇక్కడ నాకేమో ఫుల్ భయం అవుతుంది, ఆ పడవ ఎక్కడ కదులుతుందేమో అని. సో తర్వాత చూశాను, అదైతే కింద ఒక మొలకి కట్టేసి ఉందన్నమాట. ఇక ఆ తర్వాత కొంచెం ధైర్యంగా కూర్చాను. తర్వాత నేను ఇక్కడ మా హస్బెండ్ని కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీశాను. తర్వాత వాళ్ళ బామర్దితో కూడా కొన్ని ఫొటోస్ దిగాడు అన్నమాట. ఇక మేమిద్దరం దిగకపోతే ఎలా? మా ఫోన్ మా అనిరుద్కి ఇచ్చి ఫొటోస్ తీయమంటే అసలు ఒక్కటి కూడా కరెక్ట్గా తీయలేదు. ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఆ పడవను ఒప్పుకుంటా నన్నేమో ఫుల్ భయపెట్టిస్తున్నాడు. నాకేమో మస్తు భయం అవుతుంది. అంటే నేను అప్పటికి చూసుకోలేదన్నమాట అది కట్టేసి ఉందని. ఇక తర్వాత నేనైతే దిగేశాను. నాకు కొంచెం భయమైంది అందులో కూర్చోవాలంటే, అందుకే దిగేశాను. అక్కడ ఎక్కువసేపు ఏమీ లేము, ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, కాసేపు వెళ్ళొచ్చాము. తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక దారిలో మా హస్బెండ్ చెప్తూనే ఉన్నాడు అనమాట తన చిన్నప్పటి అన్నీ. ఇక్కడ ఆడుకున్నాను, అక్కడ ఆడుకున్నాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అనుకుంటా. చిన్నప్పుడు తను చాలా సార్లు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదన్నమాట సమ్మర్ హాలిడేస్లో ప్రతిసారి. ఈ స్టాచ్యూ ఎవరిదో గుర్తుపట్టారా? సింగర్ చక్రిది అన్నమాట. తను ఇక్కడే పెరిగాడనమాట. తన ఊరిదే సింగర్ చక్రిది. సో ఇక చక్రి గారు చనిపోయాక తన గుర్తుగా ఇక్కడ స్టాచ్యూ కట్టించారనమాట. ఇక నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయాయి. లాస్ట్కి ఇలా పాపడాలు గొలిస్తున్నారు. సో ఇక లంచ్ టైం కూడా అయిందన్నమాట. ఇలా విస్తరాకులో అందరికీ పెడుతున్నాను అనమాట. సో ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే బచ్చల కూర పప్పు, బెండకాయ ఫ్రై, పప్పు అండ్ బీరకాయ టమాటా అండ్ ఆబ్వియస్లీ చారు అండ్ పెరుగు, అవి కామన్ కదా. సో ఇక ఇక్కడ మగవాళ్ళందరూ తినేస్తున్నారు అనమాట. మా హస్బెండ్, మా మామయ్య అండ్ మా అత్తయ్య వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ తినేస్తున్నారు. తర్వాత ఇక వాళ్ళు తిన్నాక మేమందరం కూర్చొని కూడా తింటున్నాము. ఇక సారా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ ఒడిబియ్యం కలుపుతున్నాను అనమాట. సో అక్కడ 5గురు ఉన్నారు కదా, 5గురు కలిసి ఒడిబియ్యం కలుపుతున్నారు ఇలా. ఇక అలా నిల్చొని కలుపుతుంటే వీడియోలో సరిగ్గా రావట్లేదని అందరినీ మంచిగా కూర్చొని కలపమన్నాము. ఇక వాళ్ళని మంచిగా కొన్ని ఫొటోస్ అయితే తీసేసామన్నమాట.
మా అండ్రు చూడండి కోతిలాగా ఫేస్ ఎలా పెడుతున్నాడో క్లోజప్ ఆడిస్తున్నాడు కెమెరాకి. అండ్ ఇక్కడ సారీ కోసం అయితే ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నారు. బ్లౌజ్ పీసెస్, పసుపు కుంకుమ ప్యాకెట్స్, కుడుకలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. మా దాంట్లో సారీ అంటే తెల్లపిండి, పచ్చపిండి, పసుపు, కుంకుమ అండ్ కుడుకలు ఇవి అప్పచెప్తారన్నమాట. ఇప్పుడేమో ఇక అందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇక తెలిసిందిగా వద్దు వద్దు అన్న ప్రతిసారి నన్నే తీస్తాడు వీడియో ప్రతిసారి. అండ్ తర్వాత ఒక ప్లేట్లో వాళ్ళకు పెట్టాల్సిన బట్టలు కూడా సదురుతున్నారు. ఇక వీడియోస్ కోసం మా పవన్ అన్ని నీట్గా పెట్టుకున్నాడు అనమాట, ఒక దగ్గర మంచిగా కనబడేటట్టు. ఇక్కడ ఫస్ట్ అయితే వాళ్ళకి బొట్టు పెట్టి మా అత్తయ్యకి మామయ్యకి బొట్టు పెట్టేసి బట్టలు పెడుతున్నారు. ఫస్ట్ బట్టలతో పాటు టవల్ కూడా పెట్టారు. బట్ ఇక అక్కడ ఉన్న వాళ్ళు కప్పు అంటే కప్పుతున్నారు బాబాయ్. సారే అంటే ఫస్ట్ వాళ్ళతోటి పెరుగన్నం తినిపిస్తారన్నమాట. నాకు కూడా రీజన్ తెలియదు ఎందుకో, బట్ తినిపిస్తారు. సో మా అత్తయ్య ఇక్కడ తింటున్నారు. ఇక మా అత్తయ్య మామయ్య డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారనమాట. మా అత్తయ్యకి అయితే శారీ చాలా మంచిగా అనిపించింది, మంచిగా తేలింది ఆ కలర్. ఇక మా నాన్నమ్మ అక్కడున్న వాళ్ళందరికీ బొట్టు పెడుతుంది అనమాట. ఫస్ట్ మా అత్తయ్యకి పెట్టేసి అక్కడున్న వాళ్ళందరికీ పెడుతుంది. అక్కడ 5 బ్లౌజ్ పీసెస్ పెడతారు కదా, సో అందులో నుంచి ఒక బ్లౌజ్ పీస్ తీసి ఇలా ఒడిలో వేస్తారన్నమాట. సో ఆ బ్లౌజ్ పీస్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసి సారిపోయడం అయితే స్టార్ట్ చేసింది నానమ్మ. ఇది ప్రతి ఒక్కరు 5 times పోయాలన్నమాట. అండ్ ఆ ఒడిబియ్యంలో పోకలు, ఖర్జూరాలు, కుడుకలు ఇవన్నీ వేస్తారు. సో ఫస్ట్ టైం అయితే బ్లౌజ్ పీస్ కుడక పట్టుకొని కుంకుమకాయ చేతిలో పట్టుకొని పోయాలన్నమాట. సో అలా పోసింది. తర్వాత మా అత్తయ్య వాళ్ళ వదిన అంటే మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ అన్నమాట, తను పోస్తుంది. ఎవరైనా సరే అలానే కుంకుమకాయ చేతిలో పట్టుకొని ఒడిబియ్యం పోయాలి. తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఫస్ట్ పిన్ని అన్నమాట, తను పోస్తుంది. అండ్ తినొచ్చేసి మా అత్తయ్య వాళ్ళ సెకండ్ పిన్ని అనమాట. అండ్ తినొచ్చేసి మా అత్తయ్యకి అత్తయ్య అవుతుందన్నమాట, అంటే మేనమామ వాళ్ళ భార్య, తను కూడా వచ్చి పోస్తుంది. ఇప్పుడు ఈ ఒడిబియ్యం అనేది మా గోత్రం వాళ్ళు పోయొద్దన్నమాట. సో అంటే ఇప్పుడు నేను పోయకూడదు మా అత్తయ్యకి. ఇక అందరూ కలిసి అక్కడ ఉన్న అన్నీ అప్పచెప్పారన్నమాట మా అత్తయ్యకున్నో మామయ్యకి. ఒడిబియ్యంలో నుంచి ఇలా 5 కుప్పలు తీసి పుట్టింటి వాళ్ళకి అప్పచెప్పాలన్నమాట. ఇలా పోయాలి. ఒడిబియ్యం అనే కాదు, అప్పచెప్పినవన్నీ అంటే పసుపు కుంకుమ, తెల్లపిండి, పచ్చపిండి, కుడుకలు ఇవన్నీ 5 ఇలా పెట్టాలన్నమాట. మీలో ఎవరికైనా అసలు ఒడిబియ్యం అనేది ఆడపిల్లకి ఎందుకు పోస్తారో తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉండడానికి ఆడపిల్లకి ఒడిబియ్యం అనేది పోస్తారు. ఇదైతే నాకు తెలిసిన విషయం. వేరే ఇంకేదైనా రీజన్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి ప్లీజ్. తర్వాత ఇలా కొంగులో కుడక, ఖర్జూర అండ్ కొన్ని బియ్యం పోసి ఇలా ముడి వేసుకొని వెళ్ళాలన్నమాట. సో ఒడిబియ్యం పోసాక మా అత్తయ్య మామయ్య ఇద్దరు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. తర్వాత అక్కడున్న కూరాడు ఉంటుంది కదా, అందులో ఒక 5 సార్లు చేయితో ఇలా అనేసి పుట్టింటి వాళ్ళు కడుపు మీద రాయాలన్నమాట. సో ఇలా రాస్తుంది చూడండి, ఇలాగా రాయాలన్నమాట. అంటే పుట్టింటి గోత్రం ఎవరెవరికున్నా సో వాళ్ళకి రాయాలన్నమాట. సో అంతా అయిపోయాక దర్వాజా అండ్ కడప ఇలా పుట్టించాలన్నమాట మా అత్తయ్య. సో ఇక్కడ పుట్టిస్తున్నారు. ఇక లాస్ట్కి మా నాన్నమ్మ కాళ్ళకి దండం పెడుతుందన్నమాట మా అత్తయ్య. తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంది. అండ్ వాళ్ళ వదినకి మాత్రం గాజులకు మొక్కిందనమాట. సో ఆడబిడ్డ కదా, కాళ్ళు మొక్కొద్దని గాజులకు మొక్కింది. తర్వాత వాళ్ళు కూడా మా అత్తయ్యకి మామయ్యకి ఇద్దరికి దండం పెట్టారనమాట. అండ్ ఇక లాస్ట్కి మా అత్తయ్య వాళ్ళ వదిన అందరికీ పసుపు బొట్టేస్తుంది. ఇక సార పోసాక వెంటనే వెళ్ళాలన్నమాట. సో ఒడిబియ్యం ఉంటుంది కదా, అందులో కొన్ని తీసుకొని ఇలా ఇంటి మీద చల్లి వెళ్ళాలన్నమాట. సో వెళ్తున్నారు మా అత్తయ్య మామయ్య. ఒక్కసారి సారే పోసి స్టార్ట్ అయ్యారంటే ఇక మళ్ళీ వెనక్కి చూడకుండా వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి మా అత్తయ్యకి 5th టైం పోస్తున్న సారే. మా దాంట్లో సారే అనేది 5 yearsకి ఒకసారి పోస్తారు. సారే పోసిన నెక్స్ట్ డేనే మంచి రోజు ఉంది కాబట్టి పోసిన ఒడి బియ్యాన్ని వండుకుంటుంది అన్నమాట మా అత్తయ్య. సో అందరం కలిసి ఇంటికి వెళ్తున్నాం. ఇక అనుకోకుండా నానమ్మ వాళ్ళు కూడా అందరూ వచ్చారు ఇంటికి ముందు రోజే. ఇక్కడ అన్ని ప్యాకింగ్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళందరూ కూర్చొని అందరికీ పంచాలి కదా పెట్టిన సారీ. సో చిన్న ప్యాకెట్స్లలో అన్నీ ప్యాక్ చేస్తున్నారు, పసుపు కుంకుమ అన్నీ.
నాకు వీళ్ళని చూస్తుంటేనైతే మా పెద్దమ్మ వాళ్ళే గుర్తొచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే, ఒక సైడ్ ముచ్చట పెట్టుకుంటూనే ఇంకొక సైడ్ పని ఫాస్ట్గా చేసేస్తారు. వీళ్ళు కూడా అంతే, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ అన్నీ ప్యాకింగ్ చేసేసారు. ఇక ఇలా అన్నీ కలిపి ఒక్కొక్క కవర్లో వేస్తున్నాం అన్నమాట. సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట, ఒడిబియ్యం వండుకునే రోజు. మా నాన్నమ్మ వాళ్ళందరూ కలిసి ఇక్కడ బూరెలు చేస్తున్నారు. ఆ రోజు బూరెలు ఖచ్చితంగా చేయాలన్నమాట, ముత్యాలమ్మ దగ్గర పెట్టాలి. సో ఖచ్చితంగా చేయాలి. ఆ కూరాడికి కూడా 5 కట్టాలన్నమాట ఆ బూరెలు. అంటే ఆ కట్టే బూరెలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట, కొంచెం కూడా హోల్స్ అవేం లేకుండా మంచిగా ఉండాలి. సో ఇక్కడైతే ముత్యాలమ్మని చేయడం అయితే అయిపోయింది. అందరికీ హారతి ఇస్తున్నారు మా అత్తయ్య. మొత్తం పూజ రూమ్ అంతా పొగతో నిండిపోయింది, ధూపం వేశారు. ఇక అందరు వచ్చి అక్కడ దండం పెట్టుకుంటున్నారు అన్నమాట. ఇక మా హస్బెండ్ ఏమో ఇద్దరిద్దరిని కలిపి మంచిగా ఫొటోస్ తీసేశారు. ఇక పని అయిపోయి అందరూ రిలాక్స్గా కూర్చున్నారన్నాక మా పెళ్ళి ఆల్బమ్ తీసామన్నమాట. వాళ్ళు ఎవరు చూడలేదు ఇప్పటి వరకు మా ఆల్బమ్, సో అందుకే తీసామన్నమాట. సో అందరూ ఒక్కొక్కటి పట్టుకొని ఇక చూస్తున్నారు. మేము కూడా ఫొటోస్ చూడక చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో ఒకసారి తీస్తాము అవి. అండ్ ఇక అప్పటి వరకు డ్రెస్తో ఉన్నాను నేను. ఇక తర్వాత శారీ చేంజ్ చేసుకున్నాను అనమాట. సో అందరూ వస్తారు కదా ఆఫ్టర్నూన్, సో శారీ కట్టుకున్నాను. అండ్ ఇక్కడ మా అత్తయ్య అందరికీ బట్టలు పెడుతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ అన్నయ్య వదినకి ఇలా బట్టలు పెడుతున్నారు. తర్వాత వాళ్ళ పిన్నిలకు పెట్టేసి దండం పెట్టుకున్నారన్నమాట వాళ్ళకి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ మామయ్య అండ్ ఆంటీ కూడా మా అత్తయ్య మామయ్యకి దండం పెట్టుకున్నారు. ఇక లాస్ట్కి మా అనురుద్ కూడా పెట్టాడు. మా ఇంటి దగ్గర ఒడిబియ్యం వండుకునే రోజు నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆ రోజు కొంచెం బిజీగా ఉండే, కొంచెం పని ఉంటుంది కదా ఇంటి దగ్గర, సో అందుకే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక నాన్నమ్మ వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయిపోయారు. వాళ్ళందరూ వెళ్తుంటే కొంచెం డల్గా అనిపించింది. గైస్, మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ.